ఏంటి వకీల్ సాబ్, నేను తింటే ఎంగిల్ అవుతుంది కదా. ఏ భార్య ఎంగిలి భర్త తినకూడదా? నేనేమైనా తప్పు చెప్పానా పునమి? ఏం లేదు వకీల్ సాబ్. ఏంటి వకీల్ సాబ్, కొత్త కొత్తగా మాట్లాడుతున్నారు, కొత్త కొత్తగా చూస్తున్నారు. మాటలు మారుతున్నాయి, చూపులు మారుతున్నాయి. ఏదో తేడా కొడుతుంది వకీల్ సాబ్. స్టాప్ ఇట్ పునమి. ఏంటి పునమి, నాకివ్వకుండా మొత్తం నువ్వే తినేస్తావా? అయ్యో మర్చిపోయాను వకీల్ సాబ్. తినేటప్పుడు నేను కూడా గుర్తు రావాలి కదా. అయ్యో సారీ వకీల్ సాబ్. తినండి. చూసావా, నీ ఎంగిల్ తిన్నాను. ఎంగిల్ అంటే అర్థం ఏంటో తెలుసా పునమి? మీకు వేఫర్ అంటే బాగా ఇష్టం అని అర్థమైంది. హో, నీకు ఇలా అర్థమైందా? అంతకు మించి ఏముంది వకీల్ సాబ్. అంతేలే. ఏమైంది వకీల్ సాబ్? ఒక్క నిమిషం పునమి. మూరెంతమ్మా? 50 రూపాయలు సారు. సరే, ఒక 3 మూరలు ఇవ్వు. కాదు కాదు కాదు, 5 మూరలు ఇవ్వు. ఏంటి వకీల్ సాబ్ నా గురించి పువ్వులు తీసుకుంటున్నారా? ఎవరు సార్, మీ మేడమా? అవును, తను నా భార్య. ఈడు జోడు బాగుంది సార్. జంట చాలా చూడముచ్చటగా ఉంది సారు. థ్యాంక్ యూ అమ్మా. డౌటే లేదు, వకీల్ సాబ్లో చాలా తేడా వచ్చింది. ఇన్ని మూరలు తీసుకుంటున్నారు, మీ ఆవిడ కోసమా సార్? అవునమ్మా, ఫస్ట్ టైం తన కోసం పూలు కొన్నాను, అందుకనే ఇన్ని మూరలు తీసుకుంటున్నాను. పెళ్ళమంటే ఎంత ప్రేమ సారు మీకు? హలో అమ్మ, నేనమ్మ స్వాతిని. స్వాతి, చెప్పు స్వాతి. మీరు చెప్పినట్టే మీ అక్కని చంపాలని అనుకున్నవాణ్ణి ట్రాప్ చేసి పిలిపించానమ్మా. వాడు బండి మీద కూర్చొని సిగరెట్ తాగుతున్నాడమ్మా. ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నాడు. సరే, వాడి పేరేంటో తెలుసా? వాడి పేరు బాలు అంటమ్మా. సరే, వాడి ఫోటో ఏమైనా ఉందా? సరేనమ్మా, ఇప్పుడే పంపిస్తాను. అమ్మ దుర్మార్గుడా, నువ్వు ఆ సత్య కలిసి మా అక్క అడ్డు తొలగించుకుందాం అనుకున్నారన్నమాట. చెప్తాను మీ సంగతి. లేదు, ఇప్పుడు ఈ విషయం వకీల్ సాబ్కి కూడా చెప్తే సత్య గురించి మొత్తం బయటపడుతుంది. అదే జరిగితే బావగారు రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిపోతుంది. అదే కనుక జరిగితే బావగారికి ఇచ్చిన మాటని తప్పిందన్నవుతాను. కాబట్టి ఈ విషయం వకీల్ సాబ్కి చెప్పకుండా ఉండడం నయం. పునమి, ఎక్కడికి వెళ్తున్నావు పునమి? అది గూడెం నుంచి మా ఫ్రెండ్ వచ్చిందంటండి.
నన్ను కలవాలని ఫోన్ చేసింది. అలాగా, సరే ఇద్దరం కలిసి వెళ్దాం రా. అబ్బ, లేదు వకీల్ సాబ్, మీరు కూడా వస్తే తను మొహమాట పడుతుంది, అందుకే. సరే అర్థమైందిలే పున్నమి, వెళ్ళి నువ్వు మాట్లాడి వెంటనే వచ్చేసే. అలాగే వకీల్ సాబ్, నేను వెళ్ళొస్తాను. ఓకే. ఆ రోజు నీ పని చేయించుకుని పారిపోయావు. ఆ తర్వాత పున్నమి నన్ను పట్టుకొని చావగొట్టింది. నా అదృష్టం బాగుంది కాబట్టి తప్పించుకున్నాను. లేదంటే ఈ పాటికి నీ పేరు చెప్పేసేదాన్ని. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఈ బాలు ఎవరికి భయపడ్డావు. అయినా ఆ పున్నమికి ఈ బాలు ఎవడు ఇప్పుడు దాకా తెలీదు. పెళ్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ నన్నెవరూ చూడట్లేదే అనుకుంటుందంట. హ, అలా ఉందిరా బాలు నీ వరస. ఏయ్ ఎవరు నువ్వు? హ? అబ్బా, ఓరి నీ పర్ఫార్మెన్సో. నేనేమన్నా మా పిచ్చి భాగ్యక్క అని అనుకుంటున్నావురా? పున్నమీరా. అయితే అయితేనా? హ్మ్. నీకు చాలా ఎటకారం ఉందిరా. అయితే ఏంటో ఇప్పుడే చెప్తాను, చూడు. నాకు పెద్దగా పరిచయం లేదమ్మా. పేరు బాలు అని చెప్పాడు. ఏదో కిరాయి కోసం కకృతిపడి వచ్చానమ్మా. మీ అక్కని చంపాలని చూశానమ్మా. ఆవిడెవరో నాకు తెలియదండి. రేయ్, మేడం అబ్బా! నిన్ను ఆ! చెప్పరా, ఎవరు? ఈ పున్నమేంటి ఎవరినో కొడుతుంది? అయినా బావ పున్నమి ఇద్దరు ఆఫీస్ కని బయలుదేరారు కదా, మరి బావతో పాటు వెళ్లకుండా వీడి దగ్గరికి ఎందుకు వచ్చినట్టు? బావతో చెప్పొచ్చిందా చెప్పకుండా వచ్చిందా? నా అనుమానం నిజమైతే బావకి చెప్పకుండా వచ్చుంటుంది. అర్జెంటుగా ఈ విషయం బావకి చెప్పాలి. ఎవరు? హలో మేడం, మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారు? ఇంకా డ్రామాలు ఆడతావేంట్రా? నీ గురించి నీ లవర్ సత్య గురించి నాకు బాగా తెలుసు. అసలు మీరిద్దరూ కలిసి భాగ్యవక్కని ఎందుకు చంపాలనుకుంటున్నారు? చెప్పు, లేదంటే పోలీసులకి చెప్తా. చెప్పు. ఏ ముందు షట్టదులు. నిన్ను వదలను రా. గర్భవతి అని చూడకుండా రాళ్లతో కొట్టి మా భాగ్యవక్కని చంపాలని చూశారంటే మీ మనసులో ఏదో పెద్ద దుర్మార్గమే ఉంది. అదేదో నాకు తెలియాలి. చెప్తావా లేదా? లేదంటే పోలీసుల్ని పిలుస్తాను. చెప్పు, చెప్పమంటుంటే. హలో మేడం, చెప్పు. వదండి. మీకేమైనా పిచ్చి పట్టిందా? నా కాదు పిచ్చి. అసలు సత్య ఎవరో నాకు తెలీదు. హా? మా ఇద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేదు. ఏదో లేడీస్ కదా అని ఆగుతున్నాను. అదే మగవాడై ఉంటే ఏం చేస్తావు నువ్వు? హా? గట్టిగా సమాధానం చెప్పేవాడిని. నువ్వు సమాధానం చెప్పరా? హా? ఏంటి మీ ప్లాన్? పున్నమి ఏంటి ఇంకా రాలేదు? శృతి ఫోన్ చేస్తుంది ఏంటి? చెప్పు శృతి. బాబా ఎక్కడున్నావు? ఇది అడగడానికి ఫోన్ చేసావా? లేదు బాబా, ఒక్కడివే ఉన్నావా? నీతో పాటు పున్నమి కూడా ఉందా అని చేశాను. పున్నమి తన ఫ్రెండ్ కలవడానికి వెళ్ళింది. ఫ్రెండ్ అంటే ఆడ ఫ్రెండా లేక మగ ఫ్రెండా? అసలు నువ్వు ఎందుకు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావు? ఏం లేదు బాబా, పున్నమి తన బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంది. నేను చూసింది పున్నమినా కాదా అని డౌట్ వచ్చింది. గూడెం నుంచి మా ఫ్రెండ్ వచ్చిందంటండి, నన్ను కలవాలని ఫోన్ చేసింది. సరే ఇద్దరం కలిసి వెళ్దాం రా. లేదు వకీల్ సాబ్, మీరు కూడా వస్తే తను మొహమాట పడుతుంది, అందుకే. వాట్?
పున్నమి బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతుందా? అవును, ఇద్దరూ నా కళ్ళు ఎదురుగానే ఉన్నారు. శృతి, నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావో? పున్నమి తన గూడెం ఫ్రెండ్ వచ్చిందంటే మాట్లాడడానికి వెళ్ళింది. అదే ఆ గూడెం ఫ్రెండే మగవాడు అంటున్నా. లేదు శృతి, అమ్మాయిని చెప్పాను కదా. అయ్యో బావా, అయితే ఆ పున్నమి నీకు అబద్ధం చెప్పింది. కావాలంటే ఇక్కడికొచ్చి చూడు, నిజమేంటో నీకే తెలుస్తుంది. బాగా పెట్టాను ఫిట్టింగ్. ఇప్పుడు చచ్చినట్టు పరిగెత్తుకుంటూ వస్తాడు. చెప్పరా, ఎందుకు చేసావు? చెప్పు చెప్పు. మా భాగ్యవక్కని చంపాలని ట్రై చేసి చాలా పెద్ద తప్పు చేశావు నువ్వు. లోకప్లో వేయించి పోలీసులతో కొల్లబొడిస్తే తప్ప నిజం చెప్పు. ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేస్తా. హలో మేడం, మేడం వరుణ్. శృతి చెప్పింది నిజమా కాదా? అసలు ఎందుకు అలా చెప్పింది? పున్నమి ఇదివరకు కూడా ఇలాగే చెప్పకుండా వెళ్ళింది. నిజం చెప్తావా లేదా? రేయ్, రేయ్, రేయ్. ఆగ్రా. ఛ! పున్నమి, మీ ఫ్రెండ్ని కలవడానికి వచ్చావు కదా? అవునండి, అవును. సరే, మీ ఫ్రెండ్ ఎక్కడ? ఇప్పుడే వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయింది కాదు, వెళ్ళిపోయాడు అని చెప్పు. నేను ఎంతో ప్రేమతో నిన్ను బయటికి తీసుకొని వస్తే నాతో గడపడం ఇష్టం లేక ఫ్రెండ్ వచ్చిందని అబద్ధం చెప్పి నా నుంచి దూరంగా వచ్చేస్తావా? నన్ను అవాయిడ్ చేస్తావా? ఛీ, చాలా హర్ట్ అయ్యాను పున్నమి. అది కాదండి, నేను చెప్పేది వినండి. పున్నమి, ఇంకా నన్ను వెధవం చేయాలని చూడకు. నేను చెప్పేది వినండి. అసలు ఏం జరిగిందంటే, వకీల్ సాబ్, వకీల్ సాబ్, నేను చెప్పేది వినండి. వకీల్ సాబ్, వకీల్ సాబ్, ఏం జరిగిందంటే అసలు నేను చెప్పేది ఒకసారి వినండి. ఇంకా నీ మాయ మాటలతో నన్ను మోసం చేయాలని చూడకు పున్నమి. నేను మిమ్మల్ని మోసం చేయలేదండి. చాలు. ఇప్పటిదాకా నువ్వు చెప్పింది చేసింది చాలు. నేను మారిపోయాను పున్నమి. నీకోసం నన్ను నేను మార్చుకున్నాను పున్నమి. నా మనసులో ఉన్న ప్రేమని చంపేసి నా గుండెల మీద జాబిల్లి అన్న పేరుని చెరిపేసి దాని స్థానంలో నీ పేరు రాసుకున్నాను పున్నమి. కానీ నువ్వేం చేశావు? నా నమ్మకాన్ని అవహేళన చేశావు. నాకు తెలియకుండా ఎన్నో నిజాలు దాచి నా గుండెని గాయం చేశావు. వకీల్ సాబ్,
మీరింత బాధపడతారని నేను అస్సలు అనుకోలేదు. నిజానికి నేనే మోసం చేయలేదు వకీల్ సాబ్. వద్దు పున్నమి, వద్దు. నువ్వు ఏం చెప్పినా వినడానికి నేను సిద్ధంగా లేను. ఎందుకంటే ప్రేమంటేనే ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని నువ్వు చంపేశావు పున్నమి, చంపేశావు. నిజాలు నా దగ్గర దాచి నన్ను మోసం చేశావు. మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు వకీల్ సాబ్. నేను ఏ నిజాలు మీ దగ్గర దాయలేదు. నిజమా? నిజమా? నువ్వు నా దగ్గర ఏ నిజం దాయలేదా? అయితే నీ ఫ్రెండ్ని కలవడానికి అని చెప్పి ఎవరిని కలవడానికి వెళ్ళావు? చెప్పు పున్నమి. నాకు కావాల్సింది సమాధానం మాత్రమే, మౌనం కాదు. చెప్పు పున్నమి, నిజంగా నువ్వు వెళ్ళింది నీ ఫ్రెండ్ని కలవడానికే అయితే నేనొచ్చిన చోట నీ ఫ్రెండ్ ఎందుకు లేదు? ఎందుకు నీ ఫ్రెండ్ నాకు పరిచయం చేయలేదు? అంటే వకీల్ సాబ్ అది పున్నమి, నువ్వు చెప్పలేవు, నాకు తెలుసు. నేను చెప్తాను. నువ్వు వెళ్ళింది నీ ఫ్రెండ్ను కలవడానికి కాదు, ఇంకా ఎవరినో కలవడానికి వెళ్ళావు. ఛ, వాళ్ళెవరో నాకు తెలియకూడదని నా దగ్గర నిజాన్ని దాస్తున్నావు పున్నమి. అసలు నాకు తెలియని రహస్యాలు నీ దగ్గర ఏముంటాయి పున్నమి? చెప్పు. భగవంతుడా, నిజాన్ని చెప్పను అని బావగారికి మాటిచ్చాను. ఆ మాట తప్పి వకీల్ సాబ్కి నిజం చెప్పలేను. ఇప్పుడు నేనేం చేయాలి? ఈయన్ని ఏం చెప్పి నమ్మించాలి? ఏం ఆలోచిస్తున్నావు పున్నమి? కొన్ని రోజుల క్రితం ఎవడో ఒకడు నీ గదిలోకి వచ్చాడని, నువ్విచ్చిన షర్ట్ వాడు వేసుకొని వచ్చాడని ఇంట్లో వాళ్ళందరూ కారు కూతలు కూసినా వాటన్నిటికీ అడ్డుగోడలాగా నిలబడ్డాను. నా పున్నమి నిప్పు తన గురించి ఒక్క మాట మాట్లాడితే ఈ పృథ్వీ క్షమించడని నా వాళ్ళ నోరు నేను మూయించాను. ఎందుకో తెలుసా? నీ మీదున్న నమ్మకంతో, నీ మీదున్న ప్రేమతో. కానీ నువ్వు మాత్రం నన్ను నమ్మటం లేదు. నువ్వు నిజంగా నన్ను ప్రేమించడం లేదు. అందుకే నా దగ్గర నిజాలు దాచాలని చూస్తున్నావు. లేదు వకీల్ సాబ్, నా మాట వినండి. అయితే నా మీద ఒట్టేసి చెప్పు. వకీల్ సాబ్, నేను ఇప్పుడేం చెప్పలేను వకీల్ సాబ్. చెప్పాల్సిందే. చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు అన్ని వివరంగా చెప్తాను వకీల్ సాబ్. అక్కర్లేదు. నా మీద ఒట్టు పెట్టిన తర్వాత కూడా నువ్వు నిజం చెప్పలేదంటే నా మీద నీకు ఎంత ప్రేముందో అర్థం అవుతుంది. పెళ్ళనే బంధానికి నమ్మకం అనే పునాదులు లేనప్పుడు ఆ వైవాహిక జీవితం నిలబడదు పున్నమి. పేక మేడల్లాగా కూలిపోవాల్సిందే. వకీల్ సాబ్, నన్నెందుకు అర్థం చేసుకోరు? అవసరం లేదు. ఈ రోజు నుంచి భార్యాభర్తలుగా ఒకే ఇంట్లో ఉంటున్నా. నీ జీవితం నీది, నా జీవితం నాది, అంతే. శబాష్ శబాష్ రా, సూపర్, మంచి నిర్ణయం తీసుకున్నావు.
అన్నయ్య అది మొత్తం విన్నాన్రా. నిన్ను నమ్మి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి నిన్ను కాపాడడం కోసం ఇష్టం లేకపోయినా నీతో తాళి కట్టించుకొని ఈ ఇంటి కోడలిగా ఇష్టం లేని మనుషుల మధ్య ఎన్నో కష్టాలు పడుతూ బ్రతుకుతున్న ఈ సీతమ్మని అనుమానించడానికి అసలు నీకు నోరెలా వచ్చిందిరా? అన్నయ్య అది అవునరా, ఎన్నో జన్మల అదృష్టం చేసుకుంటేనే కానీ ఇలాంటి భార్య దొరకదు.